ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. ఒకరు సమస్యలను సృష్టించేవారు, మరొకరు పరిష్కారాలను కనుగొనేవారు. ఆశ్చర్యకరంగా జీవితంలో నిజంగా ముందుకు వెళ్లేవారు పరిష్కారాలను కనుగొనేవారే. మన జీవితంలో మనం చాలా మందిని చూస్తాము, సమస్యల గురించి మాత్రమే మాట్లాడేవారిని. వాళ్లు ఫిర్యాదు చేస్తారు, ఇతరుల తప్పులను చూపిస్తారు. కొన్నిసార్లు పెద్ద సమూహం ముందు ఇతరులను దిగజార్చి తాము గొప్పవారిగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఒక క్షణంపాటు వారికి దృష్టి లభించవచ్చు, కాని ఆ దృష్టి ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే చివరికి ప్రజలు సమస్యలను మాత్రమే చెప్పిన వారిని గుర్తుంచుకోరు. ప్రజలు గుర్తుంచుకునేది పరిష్కారాలను ఇచ్చినవారిని. ఇదిని సరిచేద్దాం, ఇదికి ఒక మార్గం కనుగొందాం, ఇదిని ఎలా ఇంకా బాగా చేయగలం అని చెప్పేవారు ఎక్కడైనా గౌరవాన్ని పొందుతారు. పరిష్కారాలను ఇవ్వడం కేవలం పనిలో వచ్చే సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు, అది ఎవరినైనా మనసుకు ధైర్యం చెప్పడం కావచ్చు, ఎవరికి అయినా స్పష్టత ఇవ్వడం కావచ్చు. కొన్నిసార్లు ఒక చిన్న సలహా ఒకరి జీవితాన్నే మార్చగలదు. ఒక పాత మాటుంది, ఇతరులను దిగజార్చి తాము పైకెక్కడానికి ప్రయత్నించేవారు ఒక స్థాయి వరకు మాత్రమే వెళ్లగలరు. ఎందుకంటే ఎవరు ఇతరులను దిగదడుపు చేస్తారో వారు ఎప్పుడూ వారి కిందనే ఉంటారు. కాని ఇతరులను పైకి ఎత్తేవారు జీవితంలో మరింత ఎత్తుకు ఎదుగుతారు. కాబట్టి జీవితంలో ఒక సులభమైన నియమాన్ని గుర్తుంచుకోండి: సమస్యలను సృష్టించే వ్యక్తి కావద్దు, పరిష్కారాలను ఇచ్చే వ్యక్తి అవ్వండి. పరిష్కారాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, పరిష్కారాలు గౌరవాన్ని తీసుకువస్తాయి, పరిష్కారాలు జీవితంలో ఎదుగుదలను తెస్తాయి. సమస్య కాదు, పరిష్కారంగా ఉండండి. ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.